హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ యమున. ఈరోజు నేను మినప సున్నుండలను ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎముకలకి మంచి బలాన్ని చేకూరుస్తాయి. మరి ఈ మినప సున్నుండలను ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకొని 500 గ్రాముల వరకు మినపగుళ్ళను తీసుకోండి. ఇక్కడ నేను పొట్టు ఉన్న మినపగుళ్ళను తీసుకున్నాను. మీరు నార్మల్ మినపగుళ్ళనైనా తీసుకోవచ్చు, కానీ పొట్టు ఉన్న మినపగుళ్ళు అయితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని సన్నటి సెగ మీద మంచి సువాసన వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కేవలం సన్నటి సెగ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. వీటిని కనీసం 20 నుంచి 25 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఎక్కువ టైం తీసుకొని ఫ్రై చేసుకుంటే మనకి బాగా టేస్టీ లడ్డు తయారవుతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత మీరు వీటిని నోట్లో వేసుకొని కొరికితే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్ లాగా రావాలి, మీకు అర్థమైపోతుంది. ఒకసారి మీరు టేస్ట్ చేసి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నార్మల్ రైస్ని వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బియ్యం వేయడం వలన మనం లడ్డు తినేటప్పుడు పంటికి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్లేవర్ కోసం 2 యాలకులను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారపరుచుకోవాలి. ఇప్పుడు మినుములు చల్లారేలోపు మనం బెల్లాన్ని తురుముకుందాం. 500 గ్రాముల మినుములకి 400 గ్రాముల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు తీపి ఎక్కువగా ఇష్టపడితే 500 గ్రాముల మినుములకి 500 గ్రాముల బెల్లం కూడా వేసుకోవచ్చు. ఈ బెల్లం అంతటిని కూడా గడ్డలు లేకుండా బాగా తురుముకోవాలి. ఇక్కడ నేను పొట్టు మినపగుళ్ళను తీసుకోవడానికి ఒక రీజన్ ఉంది. ఈ పొట్టు మినపగుళ్ళు అయితే హెల్త్కి చాలా మంచివి. ఒకవేళ మీకు లడ్డూ కలర్ నల్లగా ఉంది అనిపిస్తే మీరు నార్మల్ మినపగుళ్ళను సగం, అలాగే సగం పట్టు మినపగుళ్ళను కూడా తీసుకోవచ్చు. అప్పుడు హెల్త్కి హెల్త్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. కానీ పొట్టు మినపగుళ్ళను ఎక్కువగా ప్రిఫర్ చేస్తే మంచిది. ఈ విధంగా చల్లారిన మినపగుళ్ళను కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. అప్పుడు మనం తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని బెల్లం తురుములోకి యాడ్ చేసుకోవాలి. అలాగే మిగిలిన మినపగుళ్ళను కూడా మనం కోర్సుగా గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా బెల్లం తురుములోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ బెల్లం అలాగే మినుముల మిశ్రమం బాగా కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా నలుపుతూ కలుపుకోండి. బెల్లం అలాగే ఈ మిశ్రమం అనేది బాగా కలిసిపోవాలి. ఈ విధంగా కలిసిన తర్వాత ఇందులోకి 100 గ్రాములు వేడి వేడి నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి అనేది బాగా వేడిగా ఉండాలి. చూసారా, ఈ విధంగా పొంగు వస్తే మనకి బెల్లంలో నుంచి పాకంలాగా ఫామ్ అవుతుంది. ఇలా వేడి వేడి నెయ్యి వేసుకొని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలానే చేయి పెట్టేస్తే చేయి కాలుతుంది కాబట్టి స్పూన్తో మిక్స్ చేసుకోండి. ఈ మిశ్రమం కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చేత్తో బాగా మెదుపుతూ కలుపుకోవాలి. బెల్లం, నెయ్యి అలాగే మినుముల మిశ్రమం మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకొని లడ్డూని చుట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డూలను చేసుకోండి. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే ఇలా లడ్డూలు చేసేటప్పుడు మనం కొన్ని లడ్డూలు చేయగానే మరలా లడ్డూలు చుట్టడం కాస్త కష్టం అవుతుంది. అప్పుడు మరలా 2 లేదా 3 టేబుల్ స్పూన్లు కరిగించిన నెయ్యి కలుపుకొని లడ్డూల్ని చేయండి. ఇది చేస్తూ ఉండగానే లడ్డూ చేసే మిశ్రమం అనేది పొడి పొడిగా అవుతూ ఉంటుంది. కాబట్టి లడ్డూ చుట్టడం కష్టంగా ఉన్నప్పుడు కాస్త నెయ్యిని కలుపుకొని లడ్డూని చుట్టుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మినప సున్నుండలు రెడీ అయిపోయాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే స్మార్ట్ యమున ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ను కూడా ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.